ఈరోజు మీరు వీడియోలో సెల్ఫ్ మోటివేషన్ హ్యాబిట్స్ ఫర్ స్టూడెంట్ ఆర్ లైఫ్లో పైకి రావాలనుకునే వాళ్ళ కోసం ఈ వీడియోలో మీకు 5 చాలా ఇంపార్టెంట్ మోటివేషనల్ హ్యాబిట్స్ మీకు చెప్తాను. ఇవి ఒక స్టూడెంట్స్కనే కాదు, లైఫ్లో ఎవరైనా గోల్ అచీవ్ కావాలంటే ఇవి తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. లేకుంటే మీరు మీ గోల్ని అనుకున్న టైంకి మీరు అచీవ్ కాలేరు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిగా, ఆల్వేస్ రిమెంబర్ వై యూ హ్యావ్ స్టార్టెడ్. మీరు డైలీ చేసే పనికి ముందు ఈ పనిని నేను ఎందుకు చేస్తున్నాను, దీనివల్ల ఉపయోగం ఏమిటి అని మీరు ఆలోచించుకోండి. అంటే మీరు ఎప్పుడు మననం చేసుకోవాలి, ఈ పని నేను ఎందుకు చేస్తున్నాను అని. దీనివల్ల మీరు ఎప్పుడు ఆ పని మీద చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటారు. ఇది ఆ పనిని కంప్లీట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. రెండవది, మార్నింగ్ రొటీన్ టైం మేనేజ్మెంట్. మీరు ఒక టైం టేబుల్ పెట్టుకొని దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. కుంటి సాకులు మీకు మీరు చెప్పుకోవద్దు. ఈ సాకులు లైఫ్లో పైకి రావాలనుకునే వాళ్ళకి అస్సలు ఉపయోగపడవు. ఈవెన్ మీరు చేసే ఏ పనైనా, అంటే యోగా, ఎక్సర్సైజ్, స్టడీ, ఒక పర్టికులర్ టైంలోనే డైలీ అయ్యేటట్టు చూసుకోండి. లెర్న్ న్యూ స్కిల్ అంటే మీరు ఎప్పుడు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి, ఏమి కొత్త విషయం నేర్చుకున్నాను అని. ఒకవేళ మీరు ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకుని ఒక 1 వీక్ అయ్యింది అంటే మీరు చాలా వెనకబడిపోతున్నారు అని గ్రహించాలి. అందుకని మీరు ఎప్పుడు ఏదో ఒక కొత్త విషయం లేక ఒక కొత్త స్కిల్ని నేర్చుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండండి. లెర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్. ఈ ప్రపంచంలో గెలుపు ఓటములు చాలా సహజం. ఎవరైతే ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటారో వాళ్ళు మాత్రమే మళ్ళీ సక్సెస్ని చూడగలరు. అంతేగాని ఓటమితో కుంగిపోయి వాళ్ళు కాదు. ఓటమికి గల కారణాలను తెలుసుకోండి. అవి అసలు అలా ఎందుకు అయ్యాయి, అలా కాకుండా ఉండాలంటే ఏమి చేయాలి అని తెలుసుకొని మళ్ళా అవి రిపీట్ అవ్వకుండా చేసుకోండి. ఆ నెక్స్ట్ విజయం మీదే అవుతుంది. ఫిఫ్త్, రిమైండ్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ సెల్ఫ్ మోటివేషన్. అంటే మీరు మీ యొక్క స్ట్రెంగ్త్ని గుర్తించండి. అంటే మీరు ఎందులో రాణించగలరో కూడా తెలుసుకోవాలి. అంతేకాని గుంపులో గోవిందం అన్నట్టు మీరు ఉండకండి. మీకు తెలియకపోతే మీరు తెలిసిన వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఇంకా మీరు ప్రతిరోజు ఏదో ఒక సెల్ఫ్ మోటివేషన్ వీడియో ఆర్ బుక్ చూడండి. దానివల్ల మీరు ఎప్పుడు ఎనర్జైజ్డ్గా ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలు ఎవరికీ తెలియనివి కావు, కానీ అవి మన మైండ్లో కూడా ఉన్నాయి. వాటిని బయటకు తెచ్చి ఫాలో అయ్యేలా చేయటానికి చేసిన చిన్న ప్రయత్నమే ఈ వీడియో. ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి కంటెంట్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.